నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ను విచారించిన ఏసీబీ. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పి అడిగారన్న మాజీ మంత్రి. బలవంతంగా కేసు పెట్టించినట్లు ఏసీబీకి అర్థమైందన్న కేటీఆర్. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని పునరుద్ఘాటన. కొత్త పథకాల అమలుపై రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై సమాలోచన. ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్. 95% దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్న మంత్రి పొంగులేటి. తిరుపతి దుర్ఘటనలో డీఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్. ఎస్పీ, జేఈఓ సహా ముగ్గురిపై బదిలీ వేటు. భద్రాచలలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. గోదావరిలో హంస వాహనంపై విహరించిన రాములోరు.